హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం సెక్షువల్ రిప్రొడక్షన్ గురించి అయితే చదువుకుందాం. లాస్ట్ వీడియోస్లో మనం ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్, వెజిటేటివ్ ప్రాపగేషన్ వీటి గురించి చదువుకున్నాం. ఇప్పుడు సెక్షువల్ రిప్రొడక్షన్ గురించి చదువుకుందాం. సో సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ 2 గెమెట్స్ అనేటివి పార్టిసిపేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, two parents are involving in this process, so it is known as sexual reproduction. Sexual reproduction is a process of reproduction where fusion of 2 gametes takes place by process of fertilization. So sexual reproduction lo fertilization ane process ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్, మేల్ నుంచి స్పర్మ్, ఫీమేల్ నుంచి ఎగ్, ఇవి రెండు ఫ్యూజ్ అయితే వచ్చేది జైగోట్. వీటి రెండు ఫ్యూజన్ని చెప్పే కామన్ ప్రాసెస్ని ఫర్టిలైజేషన్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి మన మేల్ ఇంకా ఫీమేల్ రెండు నుంచి వచ్చే గ్యామెట్స్ని ఫ్యూజ్ చేసే ప్రాసెస్ని ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అని అంటారు. దీని నుంచి వచ్చేదాన్ని జైగోట్ అని అంటారు. సో ఫర్టిలైజేషన్ అనేది 2 టైప్స్ ఉంటుంది: ఇంటర్నల్ ఫర్టిలైజేషన్, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ వచ్చేసి ఫర్టిలైజేషన్ అంటే ఫ్యూజన్ ఆఫ్ ఎగ్ అండ్ స్పర్మ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ ఆఫ్ ఫీమేల్, రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ద ఫీమేల్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. ఎగ్జాంపుల్ హ్యూమన్స్. మన హ్యూమన్స్ లోపల ఫర్టిలైజేషన్ అనేది ఫస్ట్ మేల్ అండ్ ఫీమేల్కి కపులేషన్ జరిగినప్పుడు స్పర్మ్స్ అనేటి ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్లోకి ఎంటర్ అయ్యి ఎగ్ తోటి మన ఫెలోపియం ట్యూబ్లో ఫ్యూజన్ అయ్యి ఫర్టిలైజేషన్ అయ్యి నెక్స్ట్ మనకి ఎంబ్రియో లాగా ఫామ్ అయ్యేది మన ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్లోనే. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. ఎగ్జాంపుల్ వచ్చేసి హ్యూమన్ బీయింగ్స్. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటే ఫ్యూజన్ ఆఫ్ ఎగ్ అండ్ స్పర్మ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద అవుట్సైడ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద ఫీమేల్ బాడీ. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫర్టిలైజేషన్ అనేది ఫీమేల్ బాడీ లోపల జరగదు. అవుట్సైడ్ ద ఫీమేల్ బాడీ లోపల, అవుట్సైడ్ ద ఫీమేల్ ఫీమేల్ బాడీ లోపల జరగకుండా బయట ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫిషెస్ అండ్ యాంఫీబియన్స్ లోపల ఏమవుతుందంటే ఎగ్స్, ఇంకా ఇప్పుడు మన ఫిషెస్ లోపల కూడా మేల్ అనేటివి స్పర్మ్స్ని రిలీజ్ చేస్తాయి, ఫీమేల్స్ అనేటివి ఎగ్స్ని రిలీజ్ చేస్తాయి. సో వీటి ఫ్యూజన్, వీటి ఫర్టిలైజేషన్ వచ్చేసి వాటర్ లోపల జరుగుతుంది. సో ఇక్కడ ఛాన్స్ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఫర్టిలైజేషన్ జరగచ్చు, లేకపోతే లేదు. సో ఇలాంటి ఛాన్స్ ఫర్టిలైజేషన్ని ఓవర్కమ్ చేయడం కోసం అనేసి ఫీమేల్ అనేది చాలా ఎగ్స్ని లే చేస్తుంది. మేల్ అనేది చాలా మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ అనేటిది వాటర్ లోపల రిలీజ్ చేస్తుంది. సో ఇక్కడ వాటర్ లోపల ఎగ్స్ ఇంకా స్పర్మ్స్ అనేటివి మీట్ అయ్యి ఫర్టిలైజేషన్ ప్రాసెస్ జరిగి నెక్స్ట్ ఫిషెస్ అనేటివి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ద ఫిషెస్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. సో గైస్, sexual reproduction is of 2 types: internal fertilization, external fertilization. In sexual reproduction 2 types of fertilization takes place: internal and external. Okay guys, next video lo మనం male reproductive system గురించి చదువుకుందాం. Thank you.